ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈరోజు ఒక కొత్త పదార్థం అండి. ఇది నిజానికి చాలా పాత పదార్థము, ఈజీయే. ఇంత ఈజీ పదార్థం మేము చేసుకోగలం, మీరు చేసి చూపించడం ఎందుకు? ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తాయి. కానీ గత 3 సంవత్సరాలుగా, అంటే ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి కొన్ని వందల సార్లు అడిగారు, ఇది ఎలా చేయాలో చెప్పండి, చూపించండి అని. చాలా సింపులే, శొంఠి పొడి. అయితే దీన్ని పదార్థం చేయడం ఎంత సింపులో దాన్ని వాడుకోవటం అంత జాగ్రత్తగా వాడాలి. వర్షాకాలం, శీతాకాలం 2 కాలాల్లోనూ అందరూ దీన్ని తినచ్చు. అతిగా వేడి చేసే శరీరం ఉన్నవాళ్ళు రోజు తినకూడదు. చిన్న పిల్లలకి కూడా పెట్టచ్చు. ఒక్క చిటికెడు 2 ముద్దల అన్నంలో కనుక వేసి పెడితే పిల్లలకి జలుబు చేయకుండా ఉంటుంది. గమనించుకోవాల్సింది ఏంటంటే, ఓవర్ హీట్ చేస్తుందా అనేది మాత్రం గమనించాలి. ఏ రోజు శొంఠి పొడి అన్నం తిన్నామో ఆ రోజు తప్పకుండా పెరుగన్నం కానీ మజ్జిగన్నం కానీ తినాలి. మజ్జిగ ఎక్కువ తీసుకుంటే దీంట్లో ఉండే వేడి చేసే గుణం పోయి ఒంట్లో ఉన్న తడిని తీసేస్తుంది. ఒబెసిటీ తోటి బాధపడే వాళ్ళు రెగ్యులర్గా కనుక శొంఠి పొడిని అన్నంలో వేసుకుని తింటే ఒక 6 నెలల కాలంలో ఒంట్లో ఉన్న తడి తగ్గిపోతుంది, సన్నబడతారు. వేడి చేస్తుందేమో మాత్రం చూసుకోవాలి. చూద్దాం ఎలా చేయాలో. ఏదైనా ఒక మందపాటి మూకుడు పెట్టుకోండి. నాన్ స్టిక్ లాంటివి పెట్టుకోవద్దు ఈ పనికి. మామూలు మనం కూరలకు వాడుకునే మూకుడు పెట్టుకోవచ్చు. మూకుడు కొంచెం వేడెక్కే లోపల మనం పెట్టుకున్న శొంఠిని, ఒక 50 గ్రాముల శొంఠి కొమ్మ అనుకోండి, ఇలా దొరుకుతాయి కదా. శొంఠి చూడండి పొడిగానే ఉంది, ఇది ముక్క విరుగుతోంది. 50 గ్రామ్స్ శొంఠి అయితే ఒక 20-25 గ్రామ్స్ జీలకర్ర వేసుకోవాలి. మూకుడు వేడెక్కే లోపల శొంఠి కొమ్ములన్నీ ఒక దెబ్బ కొట్టేసి పెట్టుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసేయండి. మూకుడు వేడెక్కింది, నెయ్యి కరిగిపోతుంది. ఇందులో ఇప్పుడు మనం ఇలా ముక్కగా కొట్టి పెట్టుకున్న శొంఠి కొమ్ముల్ని వేసేయండి. మరి కొయ్యల్లా ఉంటే ఇంకో దెబ్బ కొట్టండి, మొహమాట పడద్దు. వీటిని ఇలా చేయాలన్నమాట. మొత్తం ముక్కలన్నీ వేసేసేయండి. దీన్ని నిదానంగా సన్నటి మంట మీద వేయించండి. ఇది కదుపుతూ ఉండాలి, వదిలిపెట్టి అవతలకు వెళ్ళకూడదు. ఒక 10 నిమిషాలు మొత్తం హార్డ్లీ పని. ఒక 5-6 నిమిషాల్లో ఈ వేసిన శొంఠి మనకి ఉబ్బినట్టు తెలుస్తుంది. ఏదైనా ఒకటి గట్టిగా ఉంటే మళ్ళీ దాన్ని దెబ్బ కొట్టడం, మళ్ళీ నేతిలో పడేయటం. మంచి వాసన వస్తుంది. ఒక 5-6 నిమిషాలు నిదానంగా ఓపిగ్గా మాడకుండా. ఈ చిన్న ముక్కలు పడ్డాయి కదా, ఇవి కొంచెం రంగు మారినా పర్వాలా. ఈ పెద్దవి వేగాలన్నమాట. వేగకపోతే పచ్చి శొంఠి తింటే పొట్టలో పుండు పడుతుందని చెప్తారు. ఆయుర్వేదం రీత్యా పొడి శొంఠి తీసుకోకూడదు, పచ్చి తీసుకోకూడదు. దీన్ని బాగా వేగించాలి. అండ్ నెయ్యే దీనికి అనుపానం కూడా. మనం వేసినప్పటికీ ఇప్పటికీ ఉబ్బినట్టు కనిపిస్తున్నాయి చూడండి. ఇవి శొంఠి కొమ్మలు చూడండి, అన్నీ ముదురు వేపు వస్తున్నాయి. ఇలాంటప్పుడు జీలకర్ర వేసిద్దాం. 50 గ్రాముల శొంఠి కొమ్ముకి ఒక 20 గ్రాముల జీలకర్ర వేగిపోతుంది. మూకుడు వేడిగా ఉంది కదా, మనం ఇప్పుడు స్టవ్ ఆపేయచ్చు కూడా. ఆ వేడికి జీలకర్ర వేగిపోతుంది. జీలకర్ర కూడా వేగిన వాసన వస్తుంది. పచ్చిపోయేదాకా వేయించండి. నెయ్యి తగిలి వేడి తగలంగానే ఆటోమేటిక్గా వేగిపోతుంది. ఈ దశలో స్టవ్ ఆపేయటం. దీన్ని బాగా చల్లారనిచ్చి ఇందులో ఉంచొద్దు, వేరే పాత్రలోకి తీసి పక్కన పెట్టేసి చల్లారిపోయాక గ్రైండ్ చేసేయటమే. శొంఠి వేయిస్తే ఒక ఆరోగ్యకరమైన అరోమా ఒకటి ఇంట్లో పూర్తిగా వ్యాపిస్తుంది. అప్పుడప్పుడు వేయించండి. తరచుగా చేసుకుని తింటే ఈ వర్షాకాలం జలుబు చేయకుండా ఉంటుంది. స్టమక్ డిస్టర్బెన్సెస్ ఉండవు. పిల్లలు హెల్తీగా ఉంటారు. బొద్దుగా ఉన్న పిల్లలు ఒక రవ్వ సన్నబడతారు. దీనివల్ల వేడి చేసి చిక్కిపోయారు అనుకోకండి, ఆరోగ్యానికి మంచిదే. కాస్త మజ్జిగ పెరుగు మాత్రం ధారాళంగా వాడుకోవాలి అంతే. చల్లారబెట్టి గ్రైండ్ చేయటము. దీనికి సరిపడా ఉప్పు కలిపేసి డబ్బాలో పోసి పెట్టుకోవటమే. సరిపడా ఉప్పేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. అయితే ఇది మనం రోట్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి.
రోట్లో కూడా దంచుకోవచ్చు. అయితే రోట్లో దంచింది కొంచెం పీచులు కనపడుతూ ఉంటాయి. ఇది మనం మిక్సీలో కనుక వేసుకుంటే ఇట్లా మెత్తటి పొడి వస్తుంది, అన్నంలో కలిసిపోతుంది. పిల్లలకి మనం ఏదో కొత్త పదార్థం వేసామన్న భావన ఉండదు. ఏం చేయాలంటే కొంచెం చక్కగా వేడివేడి అన్నంలో కరిగిన నెయ్యి వేసుకోవటము, తర్వాత సొంటిపడేసి కలిపేసి పిల్లలకి రోజు తొలి ముద్ద ఈ వర్షాకాలం అన్నాళ్ళు పెట్టండి. కమ్మని వాసన వస్తుందండి. ఇంత కమ్మని రుచులూరించే ఈ సొంటిపొడి తయారు చేసుకుని ఇంటిల్లిపాది కూడా ఈ ఆరోగ్యపు ఆయుర్వేదపు రెసిపీతోటి వర్షాకాలాన్ని బీట్ చేసేద్దాం. ఈజీగానే ఉంటుంది, కానీ ఒకసారి చేశాక కానీ దీంట్లో ఉన్న సులువు ఏమిటో తెలియదు. ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.